నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కరుణా సింధువు, సాధు స్వరూపుడు, మాయా మోహ అంధకార వినాశకుడు, కులగోత్రాలకు అతీతుడైన సిద్ధపురుషుడు, కరుణా వరుణాలయునిగా భక్తులచే సంభావించబడి పూజలందుకునే షిరిడీ సాయినాథుడు సమర్థ సద్గురువుగా వారిని తరింపచేసేందుకు సాయి మందిరాలలో కొలువై సమాధి నుంచే తన మానుష శరీరము మాటలాడుతుందని అనుగ్రహించాడు. తన దివ్య జీవనంతో షిరిడీలోని భక్తులను, అక్కడకు వచ్చిపోయే అశేష భక్త జనావళిని తన దివ్యాశిస్సులతో దీవించి, కాచి, రక్షించి, పోషించి పరమ పురుషునిగా దివ్యత్వం చెందిన బాబా భక్తులు ఎక్కడుంటే అక్కడున్నారు. ఆశ్రిత భక్త మందారునిగా, పిలిచిన వారికి పలికే దైవంగా, కొలిచిన వారికి కొంగు బంగారంగా, నమ్ముకున్న వారికి సర్వస్వంగా కటాక్షించేందుకే మందిరమూర్తి అయి సర్వదా ప్రార్థనా వందన మందారాలు అందుకుంటున్నాడు. అటువంటి విశేషజ్ఞత కలిగిన శ్రీ షిరిడీ సాయి మందిరం భక్తుల బాధలు తీర్చి బ్రోచే బాపట్ల బాబా మందిరంగా ఖ్యాతి చెందుతూ బాపట్లలో అలరారుతోంది. బాపట్లలోని శ్రీ సాయి మందిర విశేషాలు ఇవాల్టి తీర్థయాత్రలో దర్శిద్దాం.